రాష్ట్రంలో టీటీఆర్ బాండ్స్ లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం దృష్టి సారించింది. గత ప్రభుత్వ హయాంలో పలు పట్టణాలు, నగరాల్లో టీడీఆర్ బాండ్స్ లో అక్రమాలు జరిగినట్లుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వాస్తవ ధర కంటే భారీగా ధరలు పెంచేసి బాండ్స్ ను జారీ చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. తణుకు, తాడేపల్లిగూడెం, తిరుపతి, విశాఖపట్నంలో అక్రమాలు జరిగినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం తణుకు మున్సిపాలిటీలో జరిగిన అక్రమాలపై అధికారులతో కమిటీను నియమించింది. అక్కడ 36 కోట్లకు జారీ చేయాల్సిన బాండ్స్ ను 700 కోట్లకు జారీ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. దీనివల్ల బాండ్స్ కొనుగోలు చేసిన వారు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఇలా అక్రమాలు జరిగిన చోట బాండ్స్ ను ప్రభుత్వం బ్లాక్ లో పెట్టింది. అయితే బాండ్స్ ను కొన్నవారు భారీగా నష్టపోతున్న నేపథ్యంలో వారి విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇవ్వబోతుంది. నివేదికలో ఎలాంటి అంశాలు ఉన్నాయి అనే దానిపై ఇంకా చర్చ అయితే జరగలేదు. తణుకులో పాటే ఎక్కడికక్కడ ఎంత మేర అక్రమాలు జరిగాయి అనే దానిపై కూడా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమీక్షను నిర్వహించారు. ఇక పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్ విద్యులత ఇతర అధికారులతో మంత్రి చర్చించారు. టీడీఆర్ బాండ్స్ లో అక్రమాలపై ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై మరోసారి చర్చించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికైతే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, టీడీఆర్ బాండ్స్ లో గత ప్రభుత్వం చేసిన అక్రమాలు బయటపడుతున్నాయి. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే టీడీఆర్ బాండ్ల అవతాలపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వచ్చిన ఆరోపణలపై అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. తణుకు టీడీఆర్ బాండ్ లో జరిగిన అక్రమాలపై కమిటీ నివేదిక ఇచ్చింది. ఎక్కడెక్కడ ఎంత మేరకు అవకతవకలు జరిగాయనిపై అధికారులతో మంత్రి విస్తృతంగా సమీక్ష జరిపారు. గత ప్రభుత్వ హయాంలో పలు పట్టణాలు, నగరాల్లో టీడీఆర్ బాండ్ల అక్రమాలు జరిగినట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వాస్తవ ధర కంటే భారీ ధరలు పెంచి బాండ్లను జారీ చేసినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. తణుకు, తాడేపల్లిగూడెం, తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు తదితర ప్రాంతాల్లో ఆరోపణలు వచ్చినట్లు కూడా సమాచారం. రంగంలో దిగిన ప్రభుత్వం తణుకు మున్సిపాలిటీలో జరిగిన అక్రమాలపై కూడా కమిటీ నియమించింది. దాదాపుగా తణుకు మున్సిపాలిటీలో 36 కోట్లకు జారీ చేయాల్సిన బాండ్లను 700 కోట్ల రూపాయలకు జారీ చేసినట్లు కూడా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. బాండ్ల కొనుగోలు చేసిన వారు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇలా అక్రమాలు జరిగిన చోట ఎక్కడైతే బాండ్లను కొనుక్కున్నారో అవన్నీ కూడా బ్లాక్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే బాండ్లు కొన్నవారు భారీగా నష్టపోవడంతో వారి విషయంలో ఎలా ముందుకెళ్లాలంటే వారికి ఏ రకంగా నష్టాన్ని నివారణ చేయాలనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తా ఉంది. అలాగే కమిటీ నివేదిక ప్రభుత్వానికి చేరింది కాబట్టి ఈ కమిటీ నివేదికలో ఏ అంశాలు ఉన్నాయి, అక్కడ ఎటువంటి అవకతవకలు జరిగినాయి, ప్రభుత్వానికి కమిటీ ఇచ్చిన నివేదికలో ఎటువంటి అంశాలు ప్రామాణికంగా ఉన్నాయి అనే దానికి సంబంధించి కూడా కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. అలాగే తణుకుతో పాటు ఎక్కడెక్కడ ఎంత మేరకు అక్రమాలు జరిగాయనేది ప్రధానంగా ఫోకస్ పెట్టాలని చెప్పి కూడా కమిటీ ప్రాథమికంగా ఒక అంచనాకి రావటం జరిగింది. అలాగే టీడీఆర్ బాండ్లు అక్రమాలకు సంబంధించి చాలా క్రిటికల్ గా ఇష్యూ మారిన నేపథ్యంలో దీనిపై ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఒకవేళ టీడీఆర్ బాండ్లకు సంబంధించి చాలా మంది కొనుగోలు చేశారు. ఉదాహరణకి 36 కోట్ల రూపాయలు విలువ చేసే టీడీఆర్ బాండ్లని 700 కోట్ల రూపాయలకు విక్రయించారు. అంటే దాదాపుగా 0.00% నుంచి కూడా 700-800% కి చేరుకున్న పరిస్థితి. దీన్ని భర్తీ చేయాలంటే ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తా ఉంది. సత్తాస్ మొత్తం మీద అయితే రాష్ట్రంలో టీడీఆర్ బాండ్ల విషయంలో జరిగిన 8-10 చోట్లకు సంబంధించి సమగ్రమైన విచారణకు ఆదేశించాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తా ఉంది. థ్యాంక్ యూ శివ.